లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేది లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులు ఒకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మూవ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగా వచ్చి ఎద చేరనేమో ప్రేమ గాలివాటు కాదేమైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఆగు ఎక్కడికి బయలుదేరావు? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. చిన్నప్పుడే నీ పెళ్లి సుజాతతో ఖాయం చేసావన్న విషయం తెలుసు కదా. నువ్వు ఇప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పరువు తీయకు. నువ్వు దాంతో తిరుగుతున్నావు అన్న విషయం అమ్మాయికి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎప్పటికైనా నువ్వు సుజాతనే పెళ్లి చేసుకోవాలి, గుర్తుంచుకో. అయిపోయిందా చెప్పడం? వస్తా. రేయ్ చదివించాలే గాని సినిమా పోదాం పదరా. సినిమాకా? వద్దురా, నేను చదువుకోవాలి. ఎప్పుడు చదువు పనులే కాదు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడాలి. పర్లేదు వెళ్ళు. కాలేజీలో సుజాత, ఇంట్లో చదువు. మా ఫ్రెండ్స్ తో పాటు అసలు ఉండవా? రారా పోదాం. రారా రా. మరేమంటారా దాన్ని? ఏం లేదు, అక్క వాళ్ళు కాస్త వేడిగా ఉంటే
మలేరియా వచ్చేసిందే ఉమ్, అప్పుడు అత్తకి మలేరియా వచ్చిందే. తను కూడా నీలాగే తనలో తనే మాట్లాడుకునేది, పిచ్చి పిచ్చిగా పైకి చూసేది, ఏదోలా మాట్లాడేది. అయితే అత్తోళ్ళు కాలేది, నీ వాళ్ళు కాలట్లే, అంతే తేడా. అయిపోయిందా? పడుకో. అమ్మో, నీ దగ్గర నేను పడుకోను తల్లో. నీ మలేరియా నాకు అంటుకుంటే నేను వెళ్ళి అక్క దగ్గర పడుకుంటాను. ఆగవే. నన్ను వదిలేయ్. నీకో దండం, నీ మలేరియాకో దండం. ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయారా? ఆ ప్రేమ ఓకేరా, నీ ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది? వచ్చేదేముందిరా? ఇంతకే ఐ లవ్ యూ చెప్పావా లేదా? చెప్పేదేముంది, తెలిసిందే కదా. అది కాదురా, నువ్వేమో ప్రేమ అంటావు, అమ్మాయేమో ఫ్రెండ్షిప్ అంటది. ఇలా ఒకరికొకరు చెప్పుకోకుండా సినిమా కథల మీ కథ కూడా 16 లాగుతూ ఉంటారా? నువ్వేమో అమ్మాయి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తా ఉండు, అదేమో కింద రాగి కట్టేది. అప్పుడేం చేస్తావు? చేసేదే ఉంది, వెంటనే వెళ్ళి సుజాత కైలేవు చెప్పు. ఇంత రాత్రి పూట ప్రేమకి రాత్రి పగలు ఉండదురా. రేయ్, అందరూ సైకిల్ మోదుగురు తిప్పండి రా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా? వేర్ ఆర్ యు గోయింగ్? మన సుజాత ఉన్నది కదండి. సుజాత అంటే గర్ల్. ఏంట్రా అమ్మాయిల కోసం వస్తున్నారా? ఏమనుకుంటారా మా ఊరంటే? మీరెవరు సార్? ఐఎమ్ గ్రామ పోలీస్. అంటే అంటే విలేజ్ సెక్యూరిటీ ఆఫీసర్. మనం లేకపోతే ఈ ఊరే లేదురా. అది కాదండి, మా అలిగాడికి కడుపులో నొప్పి. లేదు, తగ్గిపోయింది. చూసారా మళ్ళీ వచ్చింది. సుజాత వాళ్ళ ఎదురుగా డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి. డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారా? అవును సార్. అయితే నేను తీసుకెళ్తాను రా. డాక్టర్ కమాన్. డాక్టర్ నేను రాను సార్, ప్లీజ్ సార్. నాకు జాగ్రత్తగా భయం సార్, నేను రాను. నేను రాను సార్, ప్లీజ్. డాక్టర్ ఓపెన్ డోర్. పేషెంట్. డాక్టర్ రండి డాక్టర్. ఈ బాయ్ కి స్టమక్ పెయిన్ చూసారా మళ్ళీ పెరిగింది. ఇందాక నుంచి పెరుగుతూ తగ్గుతూ ఉంది. కొంచెం బాగా చూడండి డాక్టర్. ఒక మంచి ఇంజెక్షన్ ఇవ్వండి మేడం. టానికా? నేనేమను, ఇది నాది. డాక్టర్ మీరానేనా? మీరే. ఐఎమ్ గ్రామ్ పోలీస్. టానిక్ ఇవ్వాలో ఇంజెక్షన్ ఇవ్వాలో నాకు తెలుసు. ఈ కేసు బాగా ముదిరిపోయింది, ఇంజెక్షనే బెటర్. వెనక్కి తిప్పి రెడీగా ఉంచండి, ఇప్పుడే వస్తాను. అరే తిరుగు. వీడి ప్రేమ చావుకు వచ్చింది. అమ్మో, అంత పెద్ద ఇంజెక్షన్ చూస్తుంటే బర్రెలు కేసేదిలా ఉన్నదండి. ఏం మాట్లాడుతున్నావు? మా ఊళ్ళో మనుషులకైనా బర్రెలకైనా అన్నిటికీ ఆమె ఆల్ ఇన్ వన్. ఆ షూ చూస్తుంటే చేతిలో గుచ్చితే గుండెలో దిగిపోయేలా ఉన్నదండి. అందుకే అక్కడ కూర్చును, కింద కూర్చుతాను. ప్యాంటు. అమ్మో, నాకు సిగ్గండి. సిగ్గా? డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు. ఒరే పట్టుకోండి రా. నువ్వు ప్యాంటు. నువ్వు కాదు, ఆడు. భయం అండి. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకో. రుద్దుతూ తీసుకెళ్ళండి, కాస్త మత్తుగా ఉంటది. ఏ మొత్తం అసలు ఎక్కట్లా. మీకు ఇంజెక్షన్ ఇమ్మంటారా? నో ఎక్కుతుంది.